నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎక్కడి నుంచి వచ్చారు? దీనికోసమే ధర్నా కోసం వచ్చాను. ఈ ఏజ్ లో ఇంత రిస్కులు చేసి ఏమనిపిస్తుంది ఇదంతా? 2024 మార్చి నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఇంతవరకు కూడా ఒక్క జీపీఎఫ్లో కొంత భాగం తప్ప మిగతా ఏ బెనిఫిట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదన్న ప్రభుత్వం. ఇవాళ రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా ఉండలేనటువంటి పరిస్థితి. ఇళ్లలో కూడా అప్పులు సప్పులు చేసి రకరకాలైనటువంటి సమస్యలన్నీ మేదేసుకొని కూర్చొని తిప్పలపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉద్యోగస్తులు ఇల్లు అమ్ముకున్నారన్న పాలవంచ మండలంలో ఇల్లు అమ్మేశారు. ఈఎంఐలు కట్టలేక ఇల్లు ముందు అమ్మేసి తర్వాత చూద్దామని చెప్పేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం మరి ఎవరో అప్పు చేశారో వాళ్ళ వల్లే మాకు ఇది వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు ఏంటి అనడం సరైనటువంటి పద్ధతి కాదు. సీట్లో ఎవరు కూర్చొని ఉంటారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే, వాళ్ళే మన సమస్య పరిస్థితి. అనేక హామీలు ఇచ్చిండు ఎన్నికల ముందర, విచ్చలవిడిగా హామీలు ఇచ్చిండు. ఈ రోజు మీ పైసలు అడిగేసరికి ఏ హామీలు ఆపాలనో మీరు చెప్పుండ్రు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. అంటే ప్రజల మధ్యలో మిమ్మల్ని కూడా ఏదో మైనస్ చేసే ప్రక్రియ కొనసాగుతా ఉన్నాం. ఏం చెప్తారు దానికి? ఎవరు ఆపాల్సినటువంటి అవసరం లేదన్నా. అండ్ ఈజీ మూసీ ప్రక్షాళనకు 1,00,000 కోట్లట. అది అంత అవసరమా? అవసరం కాదు కదా. మూసీ ప్రక్షాళనకు 1,00,000 కోట్లు అవసరమా? ఇవాళ 60 మంది ఎంప్లాయీస్ చనిపోయి ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ 60 మంది చనిపోయారు. బెనిఫిట్ పొందకుండా చనిపోయినటువంటి పరిస్థితి 60 మంది ఉంది రాష్ట్రంలో. 60 మంది పైన చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటని చెప్పేసి 16,000 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ కేటాయించారు. ఏంటి అది వాళ్ళ డిమాండ్ కూడా కాదు. అవును కదా, కావాల్సిన రెసిడెన్షియల్ ఉన్నాయి, ఏకలవ్య ఉన్నాయి, నవోదయ ఉన్నాయి, కస్తూరి అవి నడుపుకుంటే సరిపోతుంది కదా. 16,000 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? పెట్టండి, పెట్టండి, మేము కాదంటలేదు. అవును కదా, ఇవాళ జీవన మరణ సమస్య రిటైర్డ్ ఎంప్లాయీస్ జీవన మరణ సమస్య. దీనికి ఇవ్వడానికి నేను నెలకు 700 కోట్లు ఇస్తానని చెప్పి సంవత్సరం నుంచి అంటున్నారు తప్ప ఖచ్చితంగా ఏ నెలలో కూడా పూర్తిగా 700 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ సంఘాలు కూడా ఇప్పుడు మేము వచ్చినటువంటి ధర్నా సంఘాలు కూడా కంటి తొడుపు చర్యగా మీటింగులు పెట్టేసి పంపుతున్నారు తప్ప ఇవాళ ప్రభుత్వం మీద సరైనటువంటి ఒత్తిడి పెట్టినటువంటి సంఘం రిటైర్డ్ సంఘాలు లేవన్నా వర్కింగ్ సంఘాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇలా డిమాండ్ ఫస్ట్ టైం పెట్టుకున్నారు 5 DL ఎవడు కావాలన్నా 5 DL. తర్వాత ఇవాళ ఇచ్చినటువంటి 2 DLకు కూడా 28 ఇన్స్టాల్మెంట్లలో 15 ఇన్స్టాల్మెంట్లు పూర్తయిపోయినాయి. ఒక్క ఇన్స్టాల్మెంట్ 1,500 రూపాయలు నెలకి. 1,500 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కూడా పడలేదు ఇంతవరకే ఉద్యోగస్తుడికి కూడా. ప్రకటనలకి పేపర్లకు తప్ప ఇచ్చేటువంటి పరిస్థితి మేము కనపడలేదు. వస్తున్నాయి. మీరు చూసిర్రు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం నెలకని చెప్పిండు. అయితలేవా అన్న? బోగస్ మాటలు అన్నవన్నీ కూడా ఇంతవరకు కూడా అవి సరైనటువంటి పరిస్థితిలో ఇచ్చినటువంటి పాపాన్ని ఎవరికి మేమే కదా ప్రత్యక్ష సాక్షిలో. మాకు వచ్చినట్టుగా నేను 2024 మార్చి రిటైర్డ్ అయ్యాను. నేను జీపీఎఫ్ నేను దాచుకున్నది పోయిన నెలలో 2 నెలల క్రితం ఇచ్చారు తప్ప ఇంతవరకు ఒక్క బెనిఫిట్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇవ్వలేదు, కమిటేషన్ ఇవ్వలేదు, ఏంటి మాకు సరెండర్ ఇవ్వలేదు. ఇవన్నీ మేము కదా ప్రత్యక్ష సాక్షులు. ఇంతకంటే ఇంకేం కావాలో అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? అన్ని సభలల్లో అందరి గురించి మాట్లాడుతున్నాడు, ఒక నిరుద్యోగుల గురించి పెన్షనర్ల గురించి తప్ప. ఎందుకు ఆయన దాకా చేరతలేదు అనుకోవచ్చా? తప్పన్న, ఆయన గారికి చేరట్లేదు అనేది మనందరం కూడా పిల్లి కళ్ళు మూసుకొని ఏంటి ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటే సరిపోదు కదా. మా బక్కా జెడ్సన్ గారు లాయర్ గారు ఉన్నారు కదా, ఆయన గారు గవర్నర్ గారి దగ్గరకు కూడా ఏంటి వెళ్ళి డిమాండ్ చేశారు. పేపర్లలో వచ్చిన స్టోర్లు చూసి అన్ని చూసాం కదా. ఇంకా తెలవలేదు అన్న, సీఎం గారికి ఎందుకు తెలియదని తెలుసు అన్న. కాకపోతే అందరు కలిసి కావాలని డ్రామాలు చేస్తున్నారన్న ఉద్యోగస్తుల నుంచి. నేను అనుకోవడం ఏంటంటే కాంట్రాక్టర్లకి బిల్లులు చేస్తే ఏ విధంగా అయితే రిటర్న్ పేమెంట్లు వస్తాయో ఉద్యోగస్తులకు కూడా రిటర్న్ పేమెంట్ చేస్తే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇదివరకు తీసుకున్నారు చాలా మంది. రిటర్న్ పేమెంట్ సెక్రటేరియట్లో కూడా కమిషన్ల మీద వస్తున్నట్టుగా దాంట్లో ఏం డౌట్ లేదన్న. మా ఉద్యోగస్తులు కూడా చాలా మంది పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10% ఇచ్చి బస్ ఇవాళ కూడా అదే ఆశిస్తున్నట్టున్నారు. రిటర్న్ కావాలా? ప్రభుత్వం అయిపోయిందన్న, బాగా అయిపోయింది. ఇవాళ లేదనుకుంటే మాట్లాడాలి కదా. అసలు నేను ఈ నెలలో ఇది గ్రాట్యుటీ ఇస్తాను అందరికీ. ఒక మాట చెప్పాను, ఒక నెల రోజులు టైం తీసుకుని మిగతా ఇమ్మని చెప్పు. అట్లేదు కదా. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలు వాయిదాలు అడుగుతున్నారు. ఇంకేం వాయిదాలు? 24 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా వాయిదాలు ఏంది? ఏక మొత్తంలో మాకు వచ్చేనే మా పరిస్థితి బాగుంటుంది, లేకపోతే దయనీయమైనటువంటి పరిస్థితి. ఇగో తమ్ముడు కిడ్నీ ప్రాబ్లం నెలకి ఎంత తమ్ముడు? నేను సెప్టెంబర్ 24 రిటైర్డ్ అయినండి. కిడ్నీ ప్రాబ్లం వచ్చి నేను 8 నెలలు డయాలసిస్లో ఉన్నా. డయాలసిస్లో అయినప్పుడు కూడా చాలా ఖర్చు అయింది. అంతకుముందు కరోనా 10 lakhs ఖర్చు అయింది. డయాలసిస్లో కూడా చాలా ఇబ్బంది అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే దగ్గర 15 లక్షల రూపాయలు అయింది. ఇవన్నీ కూడా అప్పులు. నేను టీచర్గా చేసినా, మాకు వేరే ఆదాయం ఏమీ ఉండదు. ఉన్నా తీసుకోము. న్యాయంగా ధర్మంగా మా ఉద్యోగ నిర్వహణ బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప పేరున్నది. ఒక మంత్రులు ముఖ్యమంత్రి డబ్బులు మీరు దాపెట్టుకున్నారు.
మీరు దాచుకున్న సొమ్ము మీకు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి 2 సంవత్సరాల నుంచి మౌనంగానే ఉన్నారు, దాని మీద మాట్లాడలేదు. ఇంకా గట్టిగా ఒక 2 సంవత్సరాలు ఉంటుంది పరిపాలన, ఇంకో సంవత్సరం ఎలక్షన్లు అవి ఇవి పోతాయి. నమ్మకం ఉందా ఇంకా వస్తుందని చెప్పి? పోరాటం చేస్తాను సార్, మేము పోరాటం చేసే ఏజ్ కాదు, అయినప్పటికీ కూడా వస్తాయో అనే ఆశతో పోరాటం చేస్తున్నాం. నిన్నగాక మొన్న మా మిత్రుడు నాతో పనిచేసిన గౌస్ గారు చనిపోయిండు. మరి ఆ రకంగా 66 మంది చనిపోయినరు. మరి 2 సంవత్సరాలు అయింది, ఒక నెల రోజుల లోపలనే మీ సమస్య పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తే అది నిజమని నమ్మినాం. 2 సంవత్సరాలు అయినా కానీ ఇంకా గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటే ఇంకెన్నాళ్ళు ఆ మాట చెప్పుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఎందుకంత కక్ష కట్టినారు? ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఏ సంఘం కూడా మా గురించి పట్టించుకోవట్లేదు, ఒక పెద్ద మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ఒక పెద్ద మేధావి మరి విశ్లేషకులు, సామాజిక వేత్తలు, ఒక బక్క జడ్సన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ ప్రతి చిన్న ప్రమాదం ఇబ్బంది జరిగితేనే ఎంతో పెద్దగా టీవీలో మోగించేటువంటి జనం ఇవాళ ఏ చర్చ లేదు. రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనే ఈ ప్రపంచంలో ఎక్కడన్నా కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు 66 మంది చనిపోయిన రాండి. ఎంతకాలం మేము 35 సంవత్సరాలు తినకున్న వైట్ కాలర్తోని బ్రహ్మాండంగా గుర్తింపు పొందిన, మా దగ్గర డబ్బులుండి కాదు, ఒక వైట్ కాలర్తో బ్రహ్మాండంగా బ్రతికిన వాళ్ళం ఇవాళ ఆకలి చావులు చేస్తూ ఉంటే, అనారోగ్యంతో చేస్తూ ఉంటే సమాజం మా కుటుంబ సభ్యులలో, మా బంధువులలో మమ్మల్ని ఎంత నీచంగా అంచనా వేస్తారు చెప్పండి? ఉన్నా లేకున్నా గౌరవంగా అన్నట్టు అసలు పైసలు లేవు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది రాష్ట్రంది. మీరే చెప్పాలి, ఏ పథకం ఆపాలనో చెప్పు, మీకు ఇస్తామని చెప్పి మాట్లాడుతాం. యాక్సెప్ట్ చేస్తారా మీరు? చేస్తాం సార్. మేమేం చెప్పమంటే మేము చెప్పినట్టు పరిపాలన చేస్తారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ అలవెన్స్లు ఏమన్నా తగ్గించుకుంటానరా? అయ్యా ఆపుతానరా? మరి సుందరీకరణ, మూసి సుందరీకరణ ఇవన్నీ కూడా మేము అడిగితే చేయట్లేదు కదా. మరి 900 కోట్ల రూపాయలు మొన్న రైతులకు అప్పు తీసుకొచ్చానండి. మాకు ఇవ్వాల్సిన పైసలు 900 కోట్లు, మాకు 900 కోట్లు అప్పు తీసుకురండి. మీరు అప్పే తీసుకురాకుండా చేస్తానంటే కొంత మాడాలంటే ఒక పూట ఉపాసం ఉండాలని మేము కూడా ఉంటాం. ప్రజలందరూ ఒక సమృద్ధిగా ఆహారం తినుకుంటా మిమ్మల్ని ఒక్కరినే ఉపవాసం ఉండటం ధర్మం కాదు కదా సార్. ఒక పక్క మీకు ఇవ్వడానికి పైసలు లేవు అంటుండు, ఇంకో పక్క ఫుట్బాల్ మొన్న చూసిన మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ కావచ్చు, ఆ తర్వాత అందాల పోటీలు జరిగినాయి, దానికి 100 కోట్లు కావచ్చు. ఇదంతా చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు? జనం అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా వృద్ధులు శక్తి లేని వాళ్ళు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నారు. ఇక్కడ ధర్నాలో మొత్తం కూడా 10% తప్ప మిగతా 90% షుగర్ బీపీతో బాధపడే వాళ్ళే సార్. మేము మనవరాళ్ళతో కాలక్షేపం నీడపట్టిన ఇంటికాడ ఉండవలసిన వాళ్ళం. మాకు ఎండ దెబ్బ తగిలితే మీ అంత స్టెమినా మాకు ఉంటుందా? కింద పడిపోతాం. ఎవరు బాధ్యులు? ఇవాళ చచ్చిపోతేనే పట్టించుకునే పరిస్థితి లేదు. మరి కళ్ళుదిరి కింద పడితే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి మా మీద కక్షపూరితమైనటువంటి ధోరణి కాకుండా మా మీద దయదలిచి ఈ నెలలోనే మాకు మొత్తంగా మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇచ్చి మీరే పుణ్యం కట్టుకోండి, మాకు మేలు చేయండి. ఏం పేరు అన్న? నా పేరు రామ్మోహన్ రావు, నిజామాబాద్ జిల్లా వచ్చాం. 2024 మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలు, మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్లో మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు అవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ప్రభుత్వం వేధిస్తూ ఉంది. దీని మూలంగా ఇప్పటికే 64 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో కనుకిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈ ధర్నాని మేము ఏర్పాటు చేసాం, పాల్గొంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఇతర ఖర్చులు పెట్టడానికి, ఇతర వ్యవహారాల్లో డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకైతే చెయ్యి వస్తుంది, కానీ మా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వటంలో మాత్రం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం.